కర్నూలు నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలోని సిపిఎం పార్టీ ఆఫీస్ దగ్గర ఐద్వా సిఐటియు సంఘాలు మరియు అమీలియో హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కెప్టెన్ లక్ష్మీ సేగల్ 12వ వర్ధంతిని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ శ్యామల అధ్యక్షత వహించగా డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ జిఎండి మున్వీర్, డాక్టర్ బి రమాదేవి, సిఐటియు నగర ఉపాధ్యక్షులు టి రాముడు, నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు, నగర కార్యదర్శి సిఎస్ సాయిబాబా, ఐద్వా జిల్లా నాయకులు పిఎస్ సుజాత, ఐద్వా నగర నాయకులు షబానా, కేవీపీఎస్ నగర కార్యదర్శి ఎం భాస్కర్, వార్డు కార్యదర్శి ఎం జమ్మన్న కెప్టెన్ లక్ష్మీ సేగల్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన వీరు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ కెప్టెన్ లక్ష్మీ సేగల్ 1914లో జన్మించిన నాటి నుండి 2012 వరకు చనిపోయేదాకా ఆమె జీవించి ఉన్నంత కాలం అనేక రకాల పోరాటాలు, సేవలు చేశారన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మహిళలు ఎందులోనూ తీసిపోరని సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్లో ఇండియన్ నేషనల్ ఆర్మీ మహిళా కెప్టెన్గా పనిచేశారన్నారు. సింగపూర్లో డాక్టర్గా ఆమె ప్రజలకు ఎంతగానో వైద్య సేవలు అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారన్నారు. 1945లో జపాన్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి 1946 వరకు బర్మా జైల్లో పెట్టారన్నారు. 1971లో రాజ్యసభకు ఎన్నికయ్యారని, 1984లో భోపాల్లో జరిగిన ప్రమాదంలో ప్రజలు ప్రమాదం జరిగి బాధల్లో ఉంటే అక్కడికి వెళ్లి వైద్య సేవలు అందించి ఆ ప్రజలను కాపాడంలో ఆమె ఎంతగానో కృషి చేసిందన్నారు. భారత ప్రభుత్వం 1998లో పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేసిందని, ఐద్వా జాతీయ లీడర్గా మహిళల అభ్యున్నతి కోసం వారిని చైతన్యం చేయడం కోసం పోరాటాల్లో క్రియాశీలక పాత్రను పోషించి మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా మహిళల హక్కుల కోసం పోరాడినటువంటి ధీరవనిత కెప్టెన్ లక్ష్మీ సేగల్ అన్నారు. ఆమె అడుగుజాడల్లో మనం పయనించి మహిళల హక్కులకై ఈ సమాజం మార్పు కొరకు సేవాభావాన్ని కలిగి ఉండే విధంగా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ వైద్య శిబిరంలో కంటి పరీక్షలు, గుండె పరీక్షలు, గర్భిణీ స్త్రీలకు వైద్యము, బీపీ, షుగర్ పరీక్షలు, ముక్కు, చెవి పరీక్షలు, ఆర్థోపెడిక్ జబ్బులకు, జనరల్ మెడిసిన్ అన్ని జబ్బులకు 200 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు, వైద్య సేవలు అమీలియో హాస్పిటల్ వారు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమీలియో హాస్పిటల్ స్టాఫ్ క్యాంప్ మేనేజర్ కె వరప్రసాద్, అర్జున్, ఎస్ మాధవి, ఐద్వా సంఘం నగర నాయకులు ఎస్ షబానా, వార్డు నాయకులు ఎస్ సత్యం, ఎన్ మద్దిలేటి, జాన్ గుర్రప్ప, రెహమాన్, పీపీఎస్ఎస్ సంఘం సివి వర్మ మొదలగు వారు పాల్గొన్నారు. కూతురు ఎవరైతే ఉన్నారో సుభాషిణి అలీ గారు ఈరోజు అఖిల భారత నాయకురాలుగా పనిచేస్తున్నారు ఐద్వా సంఘంలో. ఈ దేశంలో జరుగుతున్న మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు, దాడులు మనం చూస్తున్నాం. పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరిని వదిలిపెట్టకుండా ఈరోజు కామందులు హత్య చేసి ఈరోజు చంపేసిన పరిస్థితి మనం రోజు పేపర్లో, టీవీల్లో మనం చూస్తున్నాం. కనుక ఈరోజు ఈ దేశంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఉంది. కనుక ఈ దేశంలో మహిళలకు రక్షణ కావాలా, అలాగే ఈ దేశం కోసం, భవిష్యత్తు కోసం ఆమె చేసిన త్యాగాలను మనం వృధా పోనివ్వకుండా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేయడం కోసమే మనం లక్ష్మీ సేగల్ గారి వర్ధంతి సందర్భంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మన వీకర్ సెక్షన్ కాలనీలో పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, ప్రధానంగా దళితులు, అలాగే బీడీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, రోజువారీ పనిచేసుకున్న వాళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరూ మనము వైద్యం అందక ఈరోజు చాలా మంది చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మనం గతంలో కరోనా కాలంలో చాలా వైద్యానికి అల్లాడిపోయిన పరిస్థితి మనం చూసాం. కనుక వైద్యము ఈరోజు చాలా చాలా కీలకమైంది. కనుక వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్న ఉద్దేశంతోనే ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం సిఐటియు ఈరోజు అమీలియా వాళ్ళతో మాట్లాడిన వెంటనే అమీలియా హాస్పిటల్ డాక్టర్ గారు మంచి హృదయంతో స్పందించి ఈరోజు వాళ్ళ బ్యానర్ పైన చూస్తున్నాం మనం 230 ఈరోజు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. అనేక గ్రామాల్లో, పట్టణాల్లో, అలాగే పేదలు నివసించే ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు పెడుతున్నారు. చాలా విలువైన మందులు ఇస్తున్నారు, మన ముందు కనపడుతున్నాయి. చాలా విలువైన మందులు ఉచితంగా ఇస్తున్నారు. ఈ మంచి అవకాశాన్ని మన వీకర్ సెక్షన్ కాలనీ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మన పక్కనే ఉండే అమీలియా హాస్పిటల్ మన పక్కనే వై రోడ్ జంక్షన్ లో ఉంది. కనుక మన హాస్పిటల్ అవసరమైతే మన కూతవేటు దూరంలోనే ఉంది. కనుక అవసరమైతే మనం హాస్పిటల్ సేవలు కూడా మనం ఉపయోగించుకోవాలని చెప్పేసి మరీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ